సైడ్ నుండి వినన్నా బయట కవర్ ఉంటుంది. నమస్తే అందరూ. ప్రెసిడెంట్ సార్ రాయసమ్మ సార్ మొదలు కొబ్బరికాయ అంగేసుకుంటే కావాలి. వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి పెద్దలు, మాజీ సర్పంచులు పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మరి మన గ్రామం ఎలక్షన్లలో ఎట్లా ఉన్నా కానీ తర్వాత మనం అందరం కలిసి ఉంటాం. ఊరును కాపాడే తల్లి కాబట్టి అందరికీ ఇక్కడ ఉపయోగపడే విధంగా ఈనాడు ఈ యొక్క కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేసుకోవడం నిజంగా కూడా సంతోషం. ఎందుకంటే ప్రతి మంగళవారం కూడా ఏ గ్రామంలో అయితే పోచమ్మ తల్లి ఎల్లమ్మ తల్లి ఉంటుందో తప్పకుండా ఆదివారం బుధవారం పోచమ్మ తల్లికి ఏ విధంగా ఇస్తారో గురువారం మంగళవారం కూడా గౌడ కులస్తులు కాకుండా ఎల్లమ్మ తల్లిని అందరూ కూడా పూజిస్తారు. ఆ ఊరు చల్లగా ఉండాలి, ఆ కుటుంబం చల్లగా ఉండాలని చెప్పేసి ప్రార్థిస్తారు. కాబట్టి తప్పకుండా ఇక్కడ వాళ్ళకు ఒక నీడ ఉండాలి, మరి భోజన వసతికి వండుకొని తిని ఇక్కడే వెళ్ళిపోతారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఉపయోగార్థంగా ఉంటుంది. కాబట్టి దానికోసం నిధులు కేటాయించినటువంటి శాసనసభ్యులు అదేవిధంగా ఎమ్మెల్సీ గారికి మన రూరల్ మండల్ పక్షాన వాళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తుంది. అదేవిధంగా నేను జిల్లా పరిషత్ చైర్మన్ అయినప్పటి నుండి కూడా సర్పంచ్ గారు ఏదడిగినా కూడా కాదనకుండా ఈ గ్రామంకు ఎమ్మెల్యే గారు అదేవిధంగా ప్రజాప్రతినిధులందరి సహకారంతో ఈ యొక్క గ్రామ అభివృద్ధికి తోడ్పడడం జరిగింది. కాబట్టి ఇక ముందు కూడా ఏదున్నా కూడా అందరం కూడా కలిసికట్టుగా ఉండి ఈ గ్రామ అభివృద్ధికి తప్పకుండా పనిచేస్తామని చెప్పేసి తెలియజేస్తూ, అదేవిధంగా ఈనాడు ఇంకా అనేక కార్యక్రమాలు కూడా సర్పంచ్ గారు కొన్ని నిధులు ఇవ్వాలని చెప్పేసి నచ్చి కలవడం జరుగుతుంది. తప్పకుండా అవి కూడా నెరవేరుస్తామని చెప్పేసి తెలియజేస్తూ, గౌడ కులస్తులను
గౌరవ కేసీఆర్ గారు మరి చెట్టు పన్ను మాఫీ చేయడం కావచ్చు, మరి చెట్టు పై నుండి కింద పడితే వాళ్ళకు ఎక్స్గ్రేషియా ఇవ్వడం కావచ్చు, అంటే ఏ విధంగానైనా కూడా వాళ్ళు వృత్తిని ఉపాధి చేసుకొని జీవిస్తారు కాబట్టి వాళ్ళు ఇబ్బంది, వాళ్ళ కుటుంబానికి నష్టం వాటిల్లొద్దు అని చెప్పేసి ఇన్ని రకాలుగా సాయం అందిస్తున్నారు గౌరవ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మరి అదే విధంగా ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అమలు చేస్తుందని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. అన్ని కులాలు, అన్ని మతాలు అందరూ కూడా సమానమే అనే విధంగా గౌరవ కేసీఆర్ గారు ప్రభుత్వంలో 10 సంవత్సరాలు నడిపించడం జరిగింది. నిజానికి కూడా మనం అందరం కూడా అన్నదమ్ములాగా ఏ కులంలో ఏ మతంలో సబ్బండ వర్గాల ప్రజలే సంక్షేమే ధ్యేయంగా గౌరవ కేసీఆర్ గారు కూడా పనిచేసారు. వారి ఆశీస్సులతోటి మేమందరం కూడా అదే విధంగా పనిచేసినాం. ఏ అవసరం ఉన్నా కూడా కులం మతం అనే భేదం లేకుండా అందరం కూడా రానున్న రోజులలో తప్పకుండా అభివృద్ధికి పాటుపడదామని చెప్పేసి తెలియజేస్తూ ఇక్కడికి ఆహ్వానించినటువంటి గౌరవ సర్పంచ్ గారికి, గ్రామ పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఏమన్నారు, అటైతే పెట్టిన మంచిగా ఉంది, మరి మీ ఎస్సీలో మా సంగతి ఏంది, మేము రాత్రి కూడా కల్దాకపోతాం, మా సంగతి మా కూడా దివ్య దీపాలు కావాలంటే మళ్ళీ ఇటు 5 లక్షలు పెట్టామని చెప్పండి. ఇప్పుడు నిధులు అనేది ఏదైతే ఉందో అంటే ప్రభుత్వము ఆలోచనకు అనుగుణంగా నిధులు ఉంటాయి. ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా నిధులు ఉంటాయి. ఇలా ప్రధానంగా మన గ్రామాల్లో అభివృద్ధి చెందుతున్నాయి. ఈ అభివృద్ధి చెందడానికి కార్యక్రమాలు ఏదైతుందో ప్రభుత్వం రూపకల్పన చేస్తుంది. వాటికి నిధులు అనేది ప్రధానమని చెప్పి అంటున్నా. ఈ నిధుల సమకూర్పు లోపల ఏదైతుందో అప్పుడు 73rd 74th అమెండ్మెంట్ లోపల ఏదైతుందో ప్రత్యక్షంగా ఢిల్లీకి వెళ్ళి గ్రామాన్ని నిధులు వచ్చే విధంగా అందులో కొంత పొందుపరచడం జరిగింది. అది వాళ్ళు 13th ఫైనాన్స్ 14th ఫైనాన్స్ 15th ఇవన్నీ వస్తున్నాయి. తదుపరి కాలంలో అయితే యూపీఏ ప్రభుత్వ హయాంలో సోనియా గాంధీ గారు నిజంగా కూడా చెప్పంటున్నా, ఇంత గొప్ప నాయకురాలు కదా అమ్మ అని చెప్పంటూ, నేను గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి ఒక నిరుపేద వ్యవసాయ కూలీలకు ఉద్యోగ భద్రత కలిగించాలి. కేవలం వ్యవసాయ 10 దినాలలో మాత్రమే పని దొరుకుద్ది, పని లేని సమయం లోపల వాళ్ళు పని కల్పించాలని చెప్పని ఏదైతుందో వీళ్ళ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేది మన పెద్ద వరం లాంటిదని చెప్పంటున్నాం. ఈ 100 దినాల పని అనేది గొప్ప వరం లాంటిదని చెప్పంటున్నాం. ఒకటి, వీళ్ళ వ్యవసాయ కూలీలు పని లేని సమయంలో పని లభించడంతో పాటుగా వీళ్ళ గ్రామాలలో మనం చేపట్టబడే అభివృద్ధి అన్నింటి కూడా ఎన్ఆర్జీస్ దోహదపడుతుందని చెప్పండి. గ్రామాలలో మనం చేపట్టే అభివృద్ధి అన్నింటి కూడా ఎన్ఆర్జీస్ దోహదపడుతుంది. వీళ్ళ గతం లోపల రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి అప్పటి కేసీఆర్ గారు ఏదైతుందో గ్రామాల అభివృద్ధికి వైకుంఠ ధామాల నిర్మాణం ప్రతిపాదించిండ్రు, గ్రామ పంచాయతీ భవన నిర్మాణాలు ప్రతిపాదించిండ్రు, డంపింగ్ యార్డ్సే కానీ వీళ్ళు వివిధ రకాల కార్యక్రమాలు చేపట్టారు. ఇవన్నింటికి ఏం తోడైంది? ఎన్ఆర్జీఎస్ తోడైంది. ఇవన్నింటికి ఏం తోడైంది? ఎన్ఆర్జీఎస్ తోడైంది. ఆ ఎన్ఆర్జీఎస్ తోడు కావడంతో ఏదైతుందో మనకి అదనంగా మనకు కలిసి వచ్చే నిధులు అనేది సమకూర్చి కలిసి వచ్చేది అంటున్నాయి. ఏదైనా నిధులు అనేది ప్రధానమని చెప్పి అంటున్నాను. ఏసీడీపీ కొన్ని నిధులు ఉంటాయి, అటు ఎమ్మెల్యే గారికి ఉంటాయి, ఇటు నాకు ఉంటాయి, అట్లాగే స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఉంటుంది, వీళ్ళ ఇంకా రకరకాల గ్రాంట్స్ ఉంటాయి. సరే, ఇవాళ ప్రభుత్వం కాంగ్రెస్, నేను ఓడిపోయినా కానీ అదృష్టం, నేను అప్పుడప్పుడు చెప్తా, నేను ఓడిపోయినా పోతే పోయినా ఎట్లయితే అట్లయితుంది, కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది నేను అదృష్టం అని చెప్పి అంటుంది. ఎందుకు? అభివృద్ధి చేయడానికి నాకు ఒక అవకాశం లభించింది. నాకు శాసనసభ్యుడికి ఏదైతుందో మిత్రుడు సంజయ్ గారు ఏదైతుందో వారికి అవకాశం లభించిన వారితో పాటుగా ఏదైతుందో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉంది కాబట్టి నాకు కూడా అభివృద్ధి దోహదపడే అవకాశం నాకు లభించిందని చెప్పండి. కాబట్టి వాళ్ళు ఈ గ్రామాన్ని కలిసి సౌకర్యం ఎప్పుడక్కడ చెప్తుండ్రు, మాకు 8 గుంటల జాగు ఉంది, ఊరి మీద వన సంరక్షణ సమితికి వెళ్ళి మేము జాగు కొనుక్కున్నాం, ఆడ ఒక సంఘ భవనం కట్టినట్టయితే ఏదైతున్నదో మా ఊరికి అందరికీ సామూహికంగా కార్యక్రమం చేసుకునే అవకాశం కలుగుతుందని చెప్పని ఇప్పుడు అక్కడ మీరు వచ్చే వరకు ఏదైతుందో చర్చిస్తున్నామని చెప్పి అంటాం. నేను తప్పకుండా చెప్తున్నా ఈ సందర్భంగా, అక్కడ మీరు 8 గుంటల స్థలం అని చెప్పి అంటుండో దాన్ని 10 లక్షల రూపాయలు ఏదైతుందో మీ ఆ భవన నిర్మాణాన్ని మంజూరు చేస్తాను. ఊరికి అందరికీ కావాల్సింది కాబట్టి ఏదైతుందో నేను దానికి తప్పకుండా 10 లక్షల రూపాయలు నేను మంజూరు చేస్తా. అట్లే దళితులు ఏదైతుందో వాళ్ళు ఏరుపడ్డారు, మరి ఎందుకు ఏరుపడ్డారు ఏందో వాళ్ళకి తెలవాలి, కానీ ఏదైతుందో వాళ్ళు ఏరుపడి ఉన్న భవనం ఒకళ్ళకు పాలకు వచ్చింది, ఇంకోళ్ళకి ఇంకో పాలు వచ్చింది. వాళ్ళు ఇద్దరు ఇప్పుడు ఏదైతుందో ఉన్న భవన పోలు దాన్ని మళ్ళీ నిర్మాణం అదనంగా చేసుకోవాలి. ఈ కొత్తగా వచ్చిన వాళ్ళు జాగునుకొని వాళ్ళు కట్టుకోవాలి. ఎవరైనా దళితులు అంటే అందరికన్నా నిరుపేద వర్గాలు ఎవరు అంటే దళితులు అని చెప్పంటారు. వాళ్ళ తర్వాత బలహీన వర్గాలు వస్తారు. దళితులకు కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పించడం ఏ ప్రభుత్వమైనా ప్రధాన బాధ్యత అని చెప్పంటారు. కాబట్టి ఏదైతుందో దళితులకు సంబంధించి వాళ్ళు ఈ 2 వర్గాలు కూడా మీరు సంఘ భవన నిర్మాణానికి కావాల్సిన నిధులు ఏదైతుందో నేను సమకూర్చడానికి వరకు నేను తప్పకుండా బాధ్యత చేపడతా అని చెప్పని నేను మనవి చేస్తున్నాను. అట్లా ఈ నర్సింగాపూర్ ఇవాళ జగిత్యాలకు పెద్ద వరంలాగా అయిపోయింది. ఎందుకు? ఇక్కడ ప్రభుత్వం ఎక్కువ ఉన్నది,
ఎక్కడెక్కడో వచ్చి ఇక్కడ పేర్లు రాసుకొని పట్టాలు రాసుకుంటారు. నిజంగా చెప్ప ఉన్న ఊళ్ళో ఎవరైనా గరీబోడు పట్టా పొందితే పొందండి, గరీబోళ్ళకి ఇవ్వండి. కానీ ఏదైతే ఊరు కానోడు వాడగానోడు ఏదైతే జైతాలోడు వచ్చి ఏదైతే ఉన్నదో సరే జైతాలని చెప్పి అనకూడదు, మన కోపానికి వస్తాను. నేను జైతాలోడే కాబట్టి జైతాలని చెప్పాను కాదు, ఊరు కానోడు వచ్చేది ఆ గుడిసెలని తీసేపించినాం. ఆ గుడిసెని తీసే అవి కాదు నాయన, గతంలో ధరణిలో కూడా పట్టాలు నమోదు చేసుకున్నారు ఇక్కడ ఈ ఊళ్ళే. ఈ ఊరికి సంబంధం లేని వాళ్ళు ఈ ఊళ్ళో ఏదైతే ఉందో ఆధార్ కార్డు లేదు ఈ ఊళ్ళో రేషన్ కార్డు లేదు, ఏది లేకున్నా కానీ ఈ ఊళ్ళో పట్టాలు ఉందని చెప్పి అంటున్నాను. పట్టణానికి సంబంధం లేని గ్రామాలు ఏ ఉన్నప్పటికీ కూడా అది నర్సింగాపూర్ కానీ మోతే కానీ తిప్పనపేట ఏ గ్రామం కానీ అంటున్నా, ఆ గ్రామాలకు సంబంధం లేకుండా ఆ గ్రామాలన్నీ కూడా ఏదైతుందో అవి గ్రామ పంచాయతీలుగా గ్రామ రెవెన్యూ విలేజ్గా కొనసాగుతాయి. పట్టణానికి ఏదైతుందో సంబంధం లేకుంటే ఏదైతుందో మాస్టర్ ప్లాన్ కేవలం జగిత్యాల పట్టణానికే పరిమితమయ్యే విధంగా కూడా ఏదైతుందో ప్రభుత్వ పరంగా పూర్తి స్థాయి లోపల ఉత్తర్వులు ఇప్పించే ఒక బాధ్యత కూడా నేను తీసుకుంటా అని చెప్పంటాను. నేను తప్పకుండా, ఎందుకంటే ఇవాళ బాధ్యత నా మీద, రేపు నేను తక్కువే కాకుండా ఎమ్మెల్యేగా నన్ను అంటాడు మళ్ళా ఏమైందో జీవన్ రెడ్డి ఏం చేసిందని చెప్పాలి చెప్తున్నాను. ఎందుకంటే ప్రభుత్వం ఉన్నది కాబట్టి చెప్పంటున్నా, చేయవలసిన బాధ్యత మా మీద ఉంటుంది. నేను తప్పకుండా ఏదైతుందో ఈ గ్రామాలను అంటే వారు ఆపిచ్చిందని చెప్పాను ముందే అన్న, నేను దాని పూర్తి స్థాయి లోపల ఏదైతుందో పట్టణానికి పరిమితి చేస్తూ శాశ్వత పూర్తి ఉత్తర్వులు కూడా ఇప్పిస్తానని చెప్పంటూ నేను ఏదేమైనా కానీ ఇవాళ ఈ గ్రామాల అభివృద్ధి కొరకు ఏదైతుందో శాసనసభ్యుడు వారే కానీ ఇవాళ నేను నాకేం అవకాశం నాకు రాకున్నప్పటికీ ఏదైతుందో రాష్ట్రంలో ప్రభుత్వం అధికారం ఉన్నది కాబట్టి ఆ ప్రభుత్వం ఆశా చేసుకొని ఈ గ్రామాల అభివృద్ధికి నేను తోడ్పడతా. అందులో నర్సింగాపూర్కు నేను అత్యంత ప్రాధాన్యత ఇస్తాను. ఎందుకంటే నాకు రాజకీయంగా నా ప్రజా జీవితం ఆరంభమైంది నర్సింగాపూర్, దరూరు, బంజరపల్లి కాబట్టి తప్పకుండా ఈ గ్రామాలను ప్రాధాన్యత మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. మారుతుంటుంది ఇంటే మన అసెంబ్లీలో ప్రస్తావన వచ్చింది, కేసీఆర్ గారు రాజకీయమే కాంగ్రెస్లో కలిపి అట్లనే మీ గౌడ సంఘాలు ఇవన్నీ సొసైటీలోనే కాంగ్రెస్ గప్పుడు కాబట్టి ఎప్పుడు కూడా చేస్తూనే ఉంటాం. మీ సొసైటీలోనే మీకు అధికారం ఇచ్చింది. ఇదంతా కూడా ఇక్కడ ఉన్న వాళ్ళం రాజకీయాలు లేకముందు చాలామందికి తెలియకముందు, అందుకే అన్నారు మీ పెద్దలు చెప్పుకుంటారు అని చెప్పి అప్పుడు మామూలు నాకు కూడా చిన్నది కాదు 60 ఏళ్ళు వచ్చినాయి కాబట్టి మామూలు పట్టుడు సాయిగౌడు రాజగౌడు తెలుసు ఇవన్నీ నేను కూడా చూస్తున్నాను. అంతరం అక్కడ మా నాన్న దగ్గర బాగా దూరం ఉంటుండే వీటికి, కానీ అప్పుడు రాజేశం గౌడ్ గారు తండ్రి పెద్ద మనిషి, గుడిసెల నారాయణ, అట్లనే మా జాగిర్ గంగరాజం ఇవన్నీ చూస్తుంటాం. అప్పుడు కూడా పెద్ద మనుషులు ఏం చేస్తుంటారు, జాగిర్ దేవయ్య ఉండే మంచి పక్క ఇంట్లో చూస్తుంటాం కాబట్టి కొంత అవగాహన ఉన్నది. మరి వారు అన్నట్టు మీకు హక్కులు కల్పించారు. ఆ కల్పించిన హక్కులతో పాటు ఏదైతే ఇవాళ మన గౌడలలో కొంత రిస్క్ పడుతున్నారు, ఇవాళ చెట్లు ఎక్కాలంటే ఎంతో కష్టం. తమ్ముని నేను నవ్వుకుంటా నా తిరుపతిని సరే అంగి మీద బక్క కాబట్టి ఇప్పుడు దొడ్డు అంటే కండరాలు ఎందుకు ఉంటాయి, కష్టపడి చెట్టు ఎక్కుతుంది, వట్టిగానే కాదు, అది కష్టానికి ఫలితం కండరాలు. కాబట్టి మరి ఆ రిస్క్ ఆ కష్టపడి ఎక్కడం దాని ద్వారా మీరు అంత ఇంత ఉపాధి పొందుతున్నారు, ఎన్నోసార్లు జారి పడుతున్నారు. ఈ 10 ఏళ్ళల్లో ఒక రాజకీయ నాయకుడిగా చాలామందిని పరామర్శించాల్సి వచ్చింది. చాలామందికి కూడా ఇంతకుముందు చెప్పినట్టు ఈ ప్రభుత్వం ద్వారా చేసాం. మరి దాంతోపాటు ఇంత తక్కువ టైంలో ఇవాళ ఈ గ్రామానికి సంబంధించిన కరెంటు స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు ఎన్నున్నా కానీ పల్లె ప్రగతి అడగక ముందే దాదాపు 100 పైన కరెంటు స్తంభాలు వేసినాం, ట్రాన్స్ఫార్మర్లు వేసినాం, ఇండ్లు కట్టించినాం 20 దళితులకు, బీసీలకు. అక్కడ కూడా నీళ్ళ వసతి అంటే మన బోరు కూడా వేయడం జరిగింది. దాంతోపాటుగా పెద్దలు చెప్పినట్టు రోడ్లు చాలా వేసినా ఉన్నారు. అది కట్ట మనకు కనబడే నిజాన్ని అబద్ధం వల్లే వాస్తవం. అది వారికి అభినందనలు, వారికి అదృష్టం మరి కలిగింది, వేసిండ్రు. కానీ ఉన్న కొద్ది సమయంలో ప్రియతమ నాయకులు కవితమ్మ గారితో మనం కూడా బంజరపల్లి రోడ్ వేయించడం, బంజరపల్లి ఫర్మార్లు వేయడం జరిగింది. అంటే ఈ రకంగా వివిధ కుల సంఘాలకు నిధులు, ఇక్కడ కాపు సంఘం కావచ్చు, దళితులకు కావచ్చు, ఈ గౌడ సంఘానికి కావచ్చు, విశ్వ బ్రాహ్మణులకు కావచ్చు, ఉమ్మడి సంఘం దాదాపు 6-7 సంఘాలకు నిధులు ఇచ్చినాం. అప్పుడే మన స్కూల్ బడి పునర్నిర్మాణం అవుతుంటే ఊర్లో బడికి కూడా చేయడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా మన ఎంపీటీసీ నిధుల నుంచి ఒక డ్రైన్ కట్టించినాం, జడ్పీ చైర్మన్ గారు బతుకమ్మ తంతెలు కట్టించాం, మిషన్ కాకతీయలో చెరువులు పెద్దగా చేసాం. అప్పుడప్పుడు మధురామ వీధికి కాలువ పోతూ ఉంటుంది. కానీ ఇప్పుడు నా బిడ్డకు లగమైంది మనోరాలు కూడా 15 ఏళ్ళు ఉన్నప్పుడు ఈత నేర్పేందుకు అంతకుముందు ఒకప్పుడు అక్కడ జబర్దస్త్ బావి గుడ్డ ఆకారంలో బ్రహ్మాండంగా రైతులు కట్టారు. కానీ ఆ వీటిలో బావిలలో నీళ్ళు లేకుండా ఎందుకంటే కాలువ వచ్చి
ఇక్కడ ఆ కాలువ నీళ్ళు మన నరసింగాపురం ఎల్దుర్తికి బ్రహ్మాండంగా వచ్చాయి. ఒకనాడు ఇక్కడికి వెళ్ళి గొర్రెలు మనం 100 రూపాయలకి వెళ్ళి మందలు అతనామ గుట్ట కత్తుండే, ఆడ మందలు పెడుతుండే. మరి మా రావుల ఎక్కడికోలేదు కానీ పాతల ఎక్కడికి నెక్కిలా ఎక్కువ అటే ఉంటుండే. అలా వంటలు వండి పెడతారు, పొద్దుకి పప్పుచారు వండి పెడతా ఉంటే గరగర ఉంటుండే. మేము కూడా సెలవులు అలా తింటుండే. అంటే ఈ రకంగా వ్యవసాయం కావచ్చు, దాని అందరం అనుబంధ రంగాలు ఇక్కడ ఉన్న మనందరికీ కూడా తెలుసు. ఒక నాకే తెలుసు కాదు, మా జెపి చైర్మన్ గారు కూడా గ్రామానికి వచ్చింది. మరి ఈ రకంగా చేస్తూ ఉన్నాం. తప్పకుండా మా వంతుగా మీరు అవకాశం ఇచ్చారు. నేను నర్సింగాపూర్ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. మరి ముఖ్యంగా మాస్టర్ ప్లాన్ పైన మన మహిళలకి వచ్చి అభ్యంతరం తెలిపారు, రైతుల అభ్యంతరం తెలిపారు. 5వ నెలనే రద్దు చేయించడమే కాదు, మున్సిపాలిటీకే పరిమితం అని చెప్పి కాగితం తెచ్చిచ్చిన, కావాలంటే తెలుగులో మళ్ళీ చదివిపిస్తాం. ఇంకేమైనా స్పెషల్ కాగితం ఇస్తే నాకు అభ్యంతరం లేదు, కానీ అది రద్దయింది, మున్సిపాలిటీకే పరిమితం అని చెప్పి 5వ నెలలనే తీసుకొచ్చాం. డేట్తో సహా ఉన్నది, దానిలో తెలుగులో కూడా అనువదించి ఇచ్చినాం. దాంట్లో ఎలాంటి అనుమానం పెట్టుకోవద్దు రైతన్నలు అని చెప్పి నేను సవినయంగా మనవి చెప్తాను. ఓసారి అది ఇక్కడికి వెళ్ళి హైదరాబాద్ దానికి అధికారులు ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి చిన్న పొరపాట్లు జరిగింది, వెంటనే సవరించుకున్నాం. పొరపాటు అనేది మనిషి జీవితంలో అందరూ చేస్తూ ఉంటారు, ఇంట్లో జరుగుతాయి, చదువుకున్నప్పుడు జరుగుతాయి అని. మరి నాడు ఇంకా చాలా కార్యక్రమాలు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలైంది, రాజ్యాంగాన్ని రచించుకొని 75 సంవత్సరాలైంది అంబేద్కర్ రాజ్యాంగం. ఇప్పటికి కూడా ఇంకా ఎన్నో సమస్యలు గ్రామాలు ఉన్నాయి. ఇక్కడ ఎస్సీల భూముల విషయంలో కూడా మన రాయసంగౌడ్ గారు చెప్తా ఉండి, అప్పుడు గంగారెడ్డి గారు సర్పంచ్ ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇస్తే అవి కొంత ఇబ్బంది గురైనాయి. కాబట్టి ఇట్లాంటివన్నీ సమస్యలు ఉంటాయి, అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో అట్లాంటి జరగనీయం. రెండవది, మొన్న నర్సింగాపూర్ ఆ స్థలాలలో కూడా ఖచ్చితంగా మీ వాటా మనకు ఉండాల్సిందే, అదేం అనుమానం లేదు. మరి ఆ ప్రభుత్వంలో పెద్దగా ఆక్రమిస్తున్నది ఏం లేదు. ఉన్న దాంట్లో ఏమైనా ఇస్తే కొన్ని కుల సంఘాలకు ఇచ్చినాం. దాదాపు ఏ కుల సంఘాలకు ఇచ్చినామో ఆ కుల సంఘాలన్నీ కూడా జిల్లా సంఘాలకు ఇచ్చినట్టే మీకు కూడా సభ్యత్వం ఉన్నట్టే. జిల్లా గౌడ సంఘానికి ఇస్తే పెద్ద ఎత్తున డెవలప్ అవుతుంది. మన గౌడలు అనుకుంటాయి. జిల్లా ముందు కాపు సంఘంకి ఇచ్చిన మనకు ఉంటుంది. ఎల్లాపి సంఘంకు కొద్దిగా నంబర్ తక్కువ ఉంటుంది, మా తమ్ముడు రాధాకృష్ణ. కానీ ఆ సంఘం కూడా ఖచ్చితంగా పెట్టాలని చెప్పి కొంత స్థలాన్ని కేటాయించడం జరిగింది. అంటే బలహీన వర్గాలు ఎవరెవరు వస్తున్నారో వాళ్ళకు 18 ఎకరాలు అలా కేటాయించినాం. ఆ జిల్లా సంఘాలు అయితే అందరికీ కూడా ఉపయోగపడతాయి. విశ్వబ్రాహ్మణ సంఘంకు అక్కడ ఇచ్చినాం. వాళ్ళైతే కొంత కొనుక్కున్నారంటే జిల్లా సంఘానికి దరూర్ క్యాంపులో స్పెషల్గా కూడా ఒక 10 గుంటలు ఇవ్వడం జరిగింది. ఈ రకంగా దళితులకు కూడా, ఇక్కడ ఎస్సీలు ఉంటారు, దళితులకు కూడా జిల్లా సంఘాలకు వస్తుంది. అంటే ఈ రకంగా అప్పుడున్నప్పుడు కొన్ని ప్రొసీడింగ్స్ ఇచ్చాం. సంతోషం, కొత్త ప్రభుత్వం వచ్చింది. నేను కూడా వయసుజాలకు పోకుండా గౌరవ ఎమ్మెల్సీ గారి సహకారం కూడా అడుగుతా. పెద్దల వయసులో లేమో అలా తప్పేం లేదు. పోతే పోయినా మాట్లాడినా కానీ మంత్రుల దగ్గరికి వెళ్తాం. ముఖ్యమంత్రి నిన్న ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చారు, ఎవరు వచ్చినా నేను కలుస్తా, ఏ ఎమ్మెల్యే వచ్చినా కలుస్తాను. సో తప్పకుండా నేను కూడా ప్రభుత్వం ఏదైనా కానీ నన్ను గెలిపించిన మన జగిత్యాల ప్రజలకు, ముఖ్యంగా నర్సింగాపూర్ ప్రజలు 10 ఓట్లు ఎక్కువనే చేసారు నాకు. కాబట్టి తప్పకుండా నేను కూడా రుణపడి ఉండి మీకు సేవ చేస్తానని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తాను.